గంధర్వ గానమహిమ. గాంధర్వ మహిమ వల్ల విశాలాక్షుడు గంధర్వుడుగా, సుశీల గంధర్వ కన్యగా పునర్జన్మలు పొందారు. కైలాసానికి దగ్గరలో ఉన్న ఉద్యానవనంలో వీరికి పార్వతీ పరమేశ్వరుడు విహరిస్తూ కనిపించారు. దంపతులిద్దరూ సాష్టాంగపడ్డారు. గంధర్వుడు మందుల స్వరం విప్పి మెల్లగా ఆది దంపతులపై స్తుతిగీతం అందుకున్నాడు. గంధర్వ సుందరి వీణమీటినట్లుగా గొంతు కలిపింది. పార్వతీ పరమేశ్వరులు ఎంతగానో సంతోషించారు. నాదజ్ఞుడైన శివుడైతే మరింత ప్రసన్నుడై ఆనందంతో, గంధర్వుడా, నువ్వు ధన్యుడవు, నువ్వు నీ భార్య ఇంద్రలోకం వెళ్ళండి అని వరమిచ్చాడు. ఇంతలో ఒక దివ్య విమానం వచ్చి వీరి దగ్గర నిలిచింది. దాన్ని ఎక్కి గంధర్వ దంపతులు సుశీలా విశాలాక్షులు ఇంద్రలోకం చేరుకున్నారు. అక్కడ నందనవన సీమలలో ఇంద్రాది దేవతలను తమ దివ్యగాన మాధుర్యంతో రంజింపజేస్తున్నారు. యుహం భూయాత్.